ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. జూన్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, జూన్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెలలో? సో ముందుగా వృషభ రాశి వాళ్ళ జూన్ ఫలితాలు తెలుసుకునే ముందు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అన్ని రాశుల వారికి ఇస్తున్నానండి. ఇది పరిహారం అనుకోవచ్చు. వెరీ రేరుగా సంవత్సరానికి ఒక్కసారే వచ్చే ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరికి ఇది ఉపయోగం అంటే, ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారో, భార్యాభర్తల మధ్య అవగాహన ఉండదు, ఏమంటారు హార్మోని, ఓకే, అన్యోన్యత ఉండదు, వీళ్ళకి ఈ పరిహారం ఈరోజు చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. రెండోది ఎవరికంటే పెళ్ళైనా కానీ భర్త అండి మా మాట వింటలేదండి, XYZలంతా వెళ్ళిపోతున్నారండి అని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది ఇంకొక ప్రాబ్లం. వీళ్ళ ఇద్దరికి సంబంధించిన ఒక పరిహారం. అంతేకాకుండా మూడోది ఎవరికి పరిహారం అంటే, జీవితంలో ఉన్నతంగా ఎదగలేకపోతున్నామండి, పర్లా జాబ్ ఉందన్నీ ఉన్నాయండి, ఇంకా ఏదో సాధించాలి, ఏం సాధించాలో మాకు అర్థం కావట్లేదండి, ఇంకా ముందుకెళ్ళిపోవాలి ఎలా అనుకున్న వాళ్ళకి ఒక పరిహారం. తర్వాత కేటగిరీ అన్నీ ఇబ్బందులు పడుతున్నామండి, ఏది చేసినా లైఫ్ ముందుకు వెళ్ళటం లేదు, అష్ట కష్టాలు పడిపోతున్నా, దుర్లభమైన జీవితం గడుపుతూ ఉన్నామండి. ఇలా మూడు రకాల కేటగిరీ వాళ్ళకి ఒకరోజు అత్యంత అద్భుతమైన సదవకాశం ఉంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోగొట్టుకున్నారు. అది ఏ రోజు అంటే మనకి 11వ తారీఖున పౌర్ణమి వస్తుంది, బుధవారం వస్తుంది. బుధవారము 11వ తారీఖు పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి అంటారు. దీనిని బాగా పాపులర్ ఏంటంటే ఏరువాక పౌర్ణమి అంటారు, ఏరువాక అంటారు. ఏరువాక అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. అంటే రైతులు ఉదయాన్నే గ్రామ దేవతలకి, వాళ్ళ ఇష్టమైన దేవతలకి, ఎద్దులకి, పశువులన్నిటికీ పూజ చేసి పొలం దున్నటం స్టార్ట్ చేస్తారు. నవధాన్యాలు తీసుకొని కలిసి పొలంలో చల్లుతారు. ఫస్ట్ వాళ్ళు చేసే పని ఆ రోజు చేస్తారు. దానితో పాటు ఇంకొక ముఖ్యమైన గుండా ఉంది. ఇక్కడ మనకి వట సావిత్రి వ్రతం అని చెప్పేసి ఒక వ్రత కథ కూడా ఉందండి. ఈ కథ వినాలి. అయితే ఏం చేయాలి వీళ్ళు, మనం ఇందాక ఫస్ట్ చెప్పుకునే కేటగిరీ వాళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు మనకి మర్రి చెట్టునికి వెళ్ళిపోయేసి 11 ప్రదక్షిణాలు చేయాలి. తర్వాత ప్రతి ప్రదక్షిణం చేసేటప్పుడు మనకి దారంతో చుట్టాలన్నమాట. ఆ చెట్టుకి చుట్టుకుంటూ వెళ్ళిపోయి 3 దారాలు కలిపింది 11 రౌండ్లు కనుక చుట్టాలి. రెండోది ఏం చేయాలంటే, ఉపవాసం ఉండి సింపుల్గా పూజ చేసుకోవాలి. వాళ్ళకి ఎంత శక్తి కలుగుతుందో అంత శక్తితో మనకు సింపుల్గా దీపారాధన చేసి ఆ చెట్టుని పూజించాలి. అయిపోయిన తర్వాత మనకి ఒక 3 ముత్తైదులు కానీ 5 కానీ, అంటే సుహాసిని పుత్ర చిన్నపిల్లలు కానీ తాంబూలం ఇవ్వాలి. అందులో 3 ఆకులు, 3 వక్కలు, 3 అరటి పళ్ళు ఏదైనా సరే 3 అంకె కలిసేసి వాళ్ళకి దానం ఇవ్వాలండి. ఇది ఫస్ట్ కేటగిరీ వాళ్ళు చేయాల్సింది. రెండోది మనం చెప్పుకున్నది ఏంటంటే, ఇంకా ఏదైనా సాధించాలనుకున్న వాళ్ళు వీళ్ళకి ఒక 300 రూపీస్ 400 రూపీస్ ఖర్చు చేయగలిగితే వాళ్ళు అనుకున్నది సాధించాలి. అది ఏంటంటే, నువ్వుల్ని కనుక ఒక 250 గ్రామ్స్ కనుక దానం చేస్తే అది అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్పారు. కాబట్టి వెరీ సింపుల్ ఈజీ టెక్నిక్ అండి. కొంతమంది ఉట్టికల్ లైఫ్లో ఎదిగిపోతూ ఉంటారంటే వాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేయటం వల్లే. కొంతమంది ఎంత ఆర్భాటం ఉన్నా కానీ అక్కడ సరస్సులు పడతారంటే వాళ్ళకి అన్ని టెక్నిక్స్ తెలవక, నేచర్ని ఎలా వాడుకోవాలని తెలవక అనమాట. తర్వాత మూడో కేటగిరీ అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళకి ఒక కేటగిరీ. వీళ్ళకి ఏం చేయాలంటే, చెప్పుల్ని దానం చేయటం, గొడుగుని దానం చేయటం, వ్యసనకారులను దానం చేయటం, తర్వాత ఉదక కుంభ దానం అంటారు. అయితే దానికి సింపుల్ మీనింగ్ ఏంటంటే, అది సాంస్క్రిట్లో ఉదక కుంభం, తెలుగులో వాటర్ బాటిల్స్. మన కామన్ మాటలో వాటర్ బాటిల్స్ కనుక దానం చేస్తే ఈ అష్ట కష్టాలు, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు వస్తాయి. ఈ రోజును మనం చెప్పుకునే రోజు 11వ తారీఖు పౌర్ణమి, బుధవారం మొదలకుండా ఇవి చేయాలి. ఇదికి మనకి వట సావిత్రి వ్రత కథం కూడా ఉంటుందండి. ఆమె వాళ్ళ హస్బెండ్ని కాపాడుకుంటుంది. ఎక్కడి నుంచి? సాక్షాత్తు యముడి నుంచి కాపాడుకుంటుందండి. ఆమెకు అంత శక్తి ఎలా వచ్చిందంటే, ఆమె ఈ మర్రి చెట్టుకి ఈ ప్రదక్షిణ చేసి ఈ పూజ చేయటం వల్ల ఈ యొక్క పుణ్యం ఆమెకు వచ్చింది. అలానే ఆమె సాధించుకున్నదని ఒక కథ. మన వాళ్ళు అది మూవీస్లో పెట్టి ఇలా పెట్టి అదేదో లాగా చేశారు కానీ, బట్ ఇక్కడ వచ్చే మనకి మెసేజ్ ఏంటంటే, ఆమె కూడాను వాళ్ళ భర్తని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది, ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది అనమాట. సో చేసుకుని చివరికి వాళ్ళ భర్తకి ఆయుష్ని, మామలకి, వాళ్ళ ఈ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి రిప్యుటేషన్ని, మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని అంతా కాపాడుకునే శక్తి ఆమెకు ఎలా వచ్చిందంటే ఈ వ్రతం చేయటం వల్ల వచ్చింది. ఇది మనం చెప్పుకున్నాం కాబట్టి ఇది ఎన్నోవాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా చేయండి. రెండోది, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా కనుక ఉంటే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నా, ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే, వాళ్ళు అది చేసిన వాళ్ళకి, దారి చూపించిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి అందరికీ పుణ్యం ఉంటుందని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మీకు ఆ పుణ్యం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సంసారాన్ని కాపాడితే అది ఎంత పుణ్యం అండి, పిల్లల్ని కాపాడినట్లు, వంశాన్ని కాపాడినట్లే కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళు దాన్ని చేసుకోవాలని చెప్పేసి ఒక చిన్న సూచన, ఒక సజెషన్ అనుకోవచ్చు. అయితే మీరు అడిగిన విధంగా వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అని కనుక అడిగితే,
రెండు మొక్కల్లో చెప్పాలంటే లాస్ట్ మే మంత్ అంతా నాకు చాలా ఎక్కువ కాల్స్ వృషభ రాశి వాళ్ళు రోహిణి నక్షత్రం చాలా కాల్స్ వచ్చాయండి. అందులో మేజర్ వాళ్ళు నాకు చెప్పిందంటే మీకు జాబ్ కోల్పోయాము. అది మనం ఆ విషయం మే మంత్ రాశి ఫలాల్లో చెప్పుకున్నాం. అది ఎందుకంటే సూర్యుడు 11వ ఇంట్లో వల్ల స్థాన నాశనం, పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి కూడాను ఈ వృషభ రాశి వాళ్ళకి జూన్ మంత్ అంత అనుకూలంగా లేదు, కొంచెం కష్టతరంగా ఉంటుంది, ఇబ్బందులు పడే విధంగా ఉంటుంది. అయితే వృషభ రాశి వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ రాశి మన ఈ ఉగాది రాశి ఫలాల్లో దాని గురించి కూడా చెప్పుకున్నాము. అయితే మధ్య మధ్యలో 12 నెలలు ఉన్న కొన్ని మంత్లు టఫ్ మంత్లుగా ఉంటాయి కాబట్టి అది మే మంత్ జూన్ మంత్ కొంచెం టఫ్ అయిన మంత్ అని మనం ఇలా చెప్పుకోవాలి. కానీ ఓవరాల్గా బాగుంటుంది ఇక ముందంతా. అదే జూన్ మంత్ వీళ్ళకి కొంచెం ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది, కొంచెం చాలా పేషెన్సీగా ఉండటం ఎంతైనా అవసరం. మనం డీటెయిల్స్ చూద్దాం. డీటెయిల్స్ కనుక చూస్తే టెక్నికల్గా బాగుంటుంది. మనకి ఫస్ట్ కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత మృగశిర 1, 2 పాదాలంతా మనకి వృషభ రాశిలో ఉంటారు. అంతేకాకుండా ఈ వృషభ రాశిలో పేరు బలం కనుక చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అన్న అక్షరాలంతా కూడా మనకి వృషభ రాశిలో ఉంటారు. చాలా పాపులర్ పేరు వెంకటేశ్వర్లు, ఓకే, వినాయక్, తర్వాత వీరాంజనేయులు, చాలా పేర్లు ఉంటాయండి. చాలా పాపులర్ పేర్లు అంతా కూడా మనకి ఎక్కువగా పిలిచేవాళ్ళు వృషభ రాశిలోనే ఉంటారు మన ఆంధ్రాలో. సూర్య సంచారం గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో 15వ తారీఖున జూన్ 15న, బుధ సంచారం 6వ తారీఖు జూన్న, తర్వాత శుక్ర సంచారం మీనరాశిలో వాళ్ళు మే 31 వరకు ఇక్కడే ఉంటున్నారండి. వీళ్ళు జూన్ 29 వరకు కూడా ఉంటారు. ఆ తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సింహరాశులకు జూన్ 7 వరకు ప్రవేశం. ఈ యొక్క మేజర్ యొక్క గ్రహాల స్థితిని కనుక మనం కనుక చూసుకుంటే వీళ్ళకి గురువు వల్ల రావాల్సిన ధన ప్రవాహం ఇంకా రాదు. ఎందుకంటే గురువు వీళ్ళకి జస్ట్ 2వ ఇంట్లో మూవ్ అయ్యారు. అది బెస్ట్ సంకేతం అనమాట. అంటే ధన ప్రవాహం వీళ్ళకి వచ్చే హోలీ ఉండబోతుంది. అయితే ఈ సంవత్సరం ఈ ఒక్క మంత్ మాత్రం ధన ప్రవాహానికి రాకుండా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది జూన్ మంత్లో. మిగతాయి కనుక మనం చూసుకుంటే సూర్యుడు వల్ల ధన ప్రవాహం వస్తుంది, శత్రువులతో మీద వీళ్ళది పై చేయి ఆధిక్యంగా ఉంటుంది, ధన ప్రవాహం వచ్చేస్తుంది, అర్ధ ప్రాప్తి అర్థం కూడా వచ్చేస్తుంది. అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉండేసి ఉంటుందని మనం చెప్పుకోవాలి. మిగతా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి, అదేంటో చూద్దాం. మనం ప్లానెట్ ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇది ఒక మిక్స్డ్గా ఉండే పరిస్థితి. ఏ విధంగా అంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, శిరోవెద, నిష్ఫలం, కృషి, వాణిజ్య, విత్తరాశి, గతో రవి అని చెప్తారు. అంటే ఈ మంత్ వీళ్ళ యొక్క బుద్ధి అటు ఇటు చంచలంగా ఉండి చెత్త పనులు చేయడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తుంటారు, వేస్ట్ అయిన పనులు చేయడానికి ఎక్కువ చూపిస్తానికి టైం చూస్తూ ఉంటారు. హీనత్వం అంటే ఏంటి, నీచ బుద్ధి కలుగుతుంది. అప్పటిదాకా బాగుంటారు, ఈ పని చేయటం అవసరమా, ఇది ఇందులో ఏముంది అన్న గ్రాంటెడ్గా తీసుకుంటారు. దుష్ట సందర్భంగా చెడు సమాసాలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనస్తాపం, అయ్యో తప్పు చేసేమని బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శిరోవేద, తలనొప్పి, హెడ్ఏక్గా ఫీల్ అవుతూ ఉంటారు. దీనితో పాటు ఏదైనా కనుక బిజినెస్ చేసినా, కష్టపడి పని చేసినా వీళ్ళకి రిజల్ట్ రాదు. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ట్రబుల్స్, క్వారల్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట. అయితే మనకి కుజుడు కూడా 4వ ఇంట్లో ఉండి ఈ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. అంత మంచి సరైన సమయం కాదు వీళ్ళకి అని చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం, రోగ పీడాది సంతాప, చతుర్దశ స్థానికి కుజ అని చెప్తారు. అంటే వీళ్ళకి లక్ రాకుండా, భాగ్యహాని రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రూర బుద్ధి కలిగి ఉంటారు. నేను ఇందాకనే చెప్పాను, వీళ్ళు కొంచెం మైండ్ ఏమంటారు డిఫరెంట్గా ఉంటుందన్నమాట. బంధువులతో గొడవ, ధనం కోల్పోవటము, రోగాది పీడ సంతాపం, ఓకే, రోగాలు వచ్చేసి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిత్రద్రోహం, స్థానభ్రంశం, అగైన్ జాబ్లో ప్రాబ్లం ఉంటుంది. మిత్రులు వీళ్ళని చీట్ చేస్తారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకని మనం దుష్ట సంసర్గము, సత్సంగం అంటారు, అంతే కదా. సత్సంగం అంటే మంచి వాళ్ళతో కలుస్తుంది, దుష్ట సంగతం అంటే దుష్టులతో కలిస్తే ఏమవుతుంది, చివరికి దుష్టత్వం మిగులుతుంది. అందుకని ఈ మంత్ వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ హ్యాబిట్స్ కానివ్వండి, వాళ్ళు కలిసే ఫ్రెండ్స్ కానివ్వండి, చూసుకొని కొంచెం కాషియస్గా ఎవరితో కలుస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. 7వ ఇంట్లో ఉండటం వల్ల మెంటల్గా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా మనీ ప్రకారంగా చూసుకుంటే బాగుంటుంది వీళ్ళకి. మనకి శుక్రుడు అగైన్ వీళ్ళకి అంత మంచి పొజిషన్లో లేరు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శస్త్రపీడం, చోరబాధ, అతి క్లేశో, మహద్భయం, కృషి రవ్యాది సర్వ విఘ్నం చ. ఏదైనా కనుక పని చేస్తే అందులో
ఆటంకాలు వస్తూ ఉంటాయి, భయపడుతూ ఉంటారు. శస్త్రపీడనం అంటే ఆయుధాలతో పీడ, చోర భయం, దొంగలు పడతారేమో అన్న ఒక టెన్షన్స్ ఎక్కువ ఉంటారు. కొంచెం వీళ్ళకి డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి శుక్రుడు కానీ తర్వాత కుజుడు అంత అనుకూలంగా లేరు, సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు. కొంచెం వీళ్ళు గ్రహస్థితి ప్రకారం చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం వీళ్ళకి. ఓకే గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది స్పెసిఫిక్గా? ఇందులో 3 నక్షత్రాలు ఉంటుంది, కృతిక, రోహిణి, మృగశిర. సో వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుందండి. మనం కనుక చూసుకుంటే కృతికా నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నం ఉంటుంది, తర్వాత ఇవన్నీ పాజిటివ్. నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి అదర్ సైడ్లో కలహము, బంధము, నాశనము చూపిస్తూ ఉంది. ఇక్కడ కలహం అంటే గొడవలు, బంధనము అంటే కన్ఫ్యూజ్డ్ అనే స్టేట్లో ఉంటారు. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనం ఉంటామా లేదా, కన్ఫ్యూజన్లో ఉండే స్థితి ఒకటి ఉంటుంది. నాశనము, వీళ్ళు అనుకున్న ప్లాన్లు కానీ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కోల్పోయే కొంచెం ఇబ్బంది పడే పొజిషన్. పర్టికులర్ ఇది కూడాను స్త్రీల రిలేటెడ్, ధనం రిలేటెడ్, తర్వాత లగ్జరీ కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకున్న పనులకు మధ్యలో ఆగిపోయి బ్రేక్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపాదన ఉంటుంది, ధనలాభం ఉంటుంది. బట్ మనకి నెగిటివ్ సైడ్ కనుక చూసుకుంటే వీళ్ళకి నాశనము, కలహము, నాశనము చూపిస్తూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మృగశిర నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఒక పక్క ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ఇవి 2 పాజిటివ్. బట్ నెగిటివ్ సైడ్లో వీళ్ళకి మృత్యు భయము, నాశనము, కలహము, నాశనము చూపిస్తూ ఉంది. ఓకే అందుకని వీళ్ళకి కొంచెం నెగిటివ్ సైడ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మృగశిర నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మృత్యు భయం అంటే మనం చేసే పని ఉంటుందా లేదా, అసలు ఏమవుతుంది, ఎలా ఉంటుందో దానిపై భయపడుతూ ఉంటారు. అనుకున్న పని కాకుండా శుక్రుని వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవల అవకాశం ఎక్కువగా కుజుని వల్ల ఉందండి. ఓకే ఇవి కాకుండా రోహిణి నక్షత్రం వాళ్ళకి కార్యహాని, వీళ్ళు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని కనుక స్టార్ట్ చేస్తే మధ్యలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేశారు లాస్ట్ మంత్ అంతా. ఎక్కువ మంది నాకు చేసింది రోహిణి నక్షత్రం వాళ్ళు, తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళు కూడా చేశారు. కృతికా నక్షత్రం ఎందుకంటే కృతికా కత్తెర ఉంది, మీకు తెలిసే ఉంటుంది. కత్తెర అంటే కృతికా నక్షత్రంలో సూర్యుడు ఉండటం వల్ల సూర్యుడు ఏ రాశిలో అయితే కనుక ప్రవేశిస్తూ ఉంటారో ఆ రోహిణి, మృగశిర నక్షత్రం, మనకి రోహిణి కార్త, మృగశిర కార్త అంటారు, మీకు తెలిసే ఉంటుంది. అది ఇప్పుడు జూన్ మంత్లో ఉంటుంది. రోహిణికి కార్తలో రోహిణి రోళ్ళు పగిలిపోతాయి అంటారు అనమాట. దాని ముందు కృతికా నక్షత్రం ఇప్పుడు నడుస్తుందన్నమాట. సూర్యుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం వాళ్ళకి చెస్ట్ పట్టుకున్నట్టుండి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది, అడ్వాన్స్డ్ ఆస్ట్రాలజీలో కనుక రీసెర్చ్ ఓరియంటెడ్ చూస్తే. అందుకని కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ రోహిణి వాళ్ళ నక్షత్రం మీద ఉంది. ప్లస్ వైనాశిక నక్షత్రంలో కుజుడు కూడా ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు నాకు ఫోన్లు చేయటంలో ఇట్స్ రియల్లీ ట్రూ రీజన్ ఇదన్నమాట. ఓకే గురుగారు, ప్రజెంట్ గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు ఈ మాసంలో వీళ్ళకి? వీళ్ళకి మిక్స్డ్గా ఉంది కాబట్టి అండి, ఇట్లాంటి టైంలో వీళ్ళకి రుద్రాభిషేకం చేయించుకోండి. మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం. ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళిపోయి అభిషేకం చేయించుకోవాలి. పర్లేదండి ఇంకొంచెం మనం పెట్టుకుంటాం అనుకుంటే మన్యు పాశుపతాభిషేకం చేసుకోవాలి. చాలా చాలా అత్యంత బెస్ట్ అండి. అంటే వీళ్ళకి అన్ని ఏది గ్రహం సరిగా లేదు కాబట్టి శివుడాజ్ఞ లేనిది చేయమైనా కొట్టదు అంటారు కాబట్టి ఇమ్మీడియట్గా మహన్యాసంతో ఒక రుద్రాభిషేకం దగ్గరలో ఉన్న టెంపుల్స్లో చేసుకుంటే మంచిది. పర్లేదండి ఇంకొంచెం ఏదైనా మేము చేయించుకుంటే దానికి కొంచెం ఎక్స్ట్రా పాశుపతాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. మన్యు పాశుపతాభిషేకం చేయించుకోవాలి. అయితే వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి సంపద ధన ప్రవాహం చాలా బాగుంది. బట్ స్టిల్ ఎవరైనా ధనం ప్రవాహం ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు కుబేరు పాశుపతాభిషేకం చేయించుకున్నా, లేదంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. మృత్యు భయం కూడా కొంతమందికి చూపిస్తుంది. కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. గొడవల్లో మనకి పై చేరవడానికి ఎప్పుడు చండీ పారాయణము, చండీ హోమం, దానికి మించింది అయితే లేదు. చక్కగా శ్రీశైలం వెళ్ళిపోయేసి అక్కడ ఇంకా క్షేత్ర దర్శనం కనుక ఏదైనా కనుక చేయాలి కనుక అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలానికి మించిన అది డైరెక్ట్గా మనకి కైలాసమే శివుడు తీసుకొచ్చి అక్కడ పెట్టారండి, శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ శివుని యొక్క స్పర్శలింగము, అక్కడ రుద్రాభిషేకం కూడా చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అమ్మవారికి మనకి అక్కడ చండీ హోమం కూడా చేస్తారు సామూహికంగా. చాలా తక్కువ ఖర్చులు అవుతుంది. అది చేయించుకోవాలని చెప్పేసి అందరికీ సూచన. ఇంకేమైనా ఇండివిజువల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మనకు కనెక్ట్ అవుతుంది. ఓకే, ఓవరాల్గా జూన్ మాసంలో వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.